'రణబీర్ కపూర్' గారు తీసిన 'రామాయణం' మూవీ బడ్జెట్ ఎంత? అలాగే 'డెకాయిట్' మూవీ నుంచి టీజర్ ఎలా ఉంది? అలాగే మన 'పవన్ కళ్యాణ్' గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ రిలీజ్ డేట్, అలాగే మన 'ప్రభాస్' గారి అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 'రామాయణం' మూవీ బడ్జెట్ వచ్చేసి అక్షరాల 1000,00,00,000. మన 'రణబీర్ కపూర్' గారు వచ్చేసి 75,00,00,000 తీసుకుంటున్నారు. 'యష్' గారు వచ్చేసి రావణుడు క్యారెక్టర్ కింద 50,00,00,000. సాయి పల్లవి గారు వచ్చేసి సీత క్యారెక్టర్‌లో 6,00,00,000 తీసుకుంటున్నారు రెమ్యునరేషను. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసి ఏప్రిల్ 23 అయితే ఓటీటీలోకి అయితే రాబోతుంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్ అయితే రాబోతుంది. చూడడానికి సిద్ధంగా ఉండండి ఎవరైనా చూడనోళ్ళుంటే. ఇది అప్డేట్. అండ్ 'డీకోడ్' మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. టీజర్ వచ్చేసి చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వాచ్ చేసేయండి టీజర్. అండ్ 'కల్కి' మూవీ అయితే 1 ఇయర్ అయితే టైం పడుద్దంట షూటింగ్ అయితే. ఇప్పుడప్పుడైతే షూటింగ్ అయితే తీయరంట. ఎందుకంటే 'ప్రభాస్' గారు చాలా షెడ్యూల్స్‌తో చాలా బిజీగా అయితే ఉన్నారంట. చాలా వర్క్‌లో అయితే ఉన్నారంట 'ప్రభాస్' గారు. అండ్ 'ఫౌజీ' మూవీ నుంచి అప్డేట్ చూస్తే 70% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ డిసెంబర్ మంత్‌లో మూవీని అయితే రిలీజ్ చేస్తారంట. అండ్ ఒక 30% తర్వాత ప్రొడక్షన్ వర్క్‌తో రిలీజ్ అంట డిసెంబర్‌లో. సిద్ధమైపోండి చూడడానికి. 'సలార్ 2' మూవీ షూటింగ్ కూడా ఇప్పుడు కాదంట. ఎందుకంటే 'నీల్' గారు 'ఎన్టీఆర్' గారు 'డ్రాగన్' మూవీలో పడి చాలా బిజీగా ఉన్నారంట. ఈ మూవీ రావడానికి కూడా 1 ఇయర్ లేదా 6 మంత్స్ టైం అయితే పడుద్దంట. నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకో మామ ప్లీజ్.